స్టార్ట్ చేసేసింది. ఇంకా అదేవిధంగా నా స్టైల్లో ఎగ్ కర్రీ ఏ విధంగా చేయాలో చూసేసేయండి, చూపిస్తాను కదండి. అదేవిధంగా సండే అయినా మండే అయినా పనులు ఉంటే తప్పవు కదండి, చేసుకోవాలి అంతే. ఎప్పుడో ఒకసారి చపాతీ చేద్దామంటే మా మమ్మీతో అస్సలు కాలు పని చేస్తున్నారు కదా, ఏ విధంగా చేస్తుందో ఇల్లు పీకి పందిరి చేసినట్టుగా అన్నీ తీసి కింద పడేస్తుంది. దాంతో అస్సలు కాని పని. అదేవిధంగా ఇంకా మా ఆయన సండే అని చెప్పేసి ఇంకా కూరగాయలు అనేది తెచ్చారు. నేనైతే మా పాప చిన్న ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి నేను వెళ్ళట్లేదు, తనే తీసుకొస్తున్నాడు. నేను పని చేస్తే మా పాప పని చేస్తుంది. మమ్మీ నాని అమ్మమ్మ 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 మామ మళ్ళీ మామ అక్క అత్త చెల్లి బాబాయ్ పిన్ని పిన్ని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అశ్వి బేబీ అశ్వి కాక్స్. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అదేవిధంగా ఎన్ని రోజులు నేనైతే నా హెల్త్ బాగాలేదని చెప్పేసి వీడియోస్ అయితే తీయలేను ఫీవర్ వల్ల. అదేవిధంగా మార్నింగ్ లేవగానే నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బియ్యం అనేది నానబెట్టేసుకున్నాను. మా పాప వీడియో అస్సలు తీయట్లేదు. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత తను కూడా ఫ్రెష్ అప్ చేస్తూ ఉన్నాను. తను మాత్రం ఇల్లు పెట్టి పందిరి వేసేస్తుంది. ఎన్నిసార్లు ఉడికినా సరే అది మాత్రం అంతే అయిపోతుంది. ఇట్లా అన్నం ఉడకబెడుతుందని చెప్పేసి ఉడుకుతుందని చెప్పేసి ఇక్కడ ఆయిల్ వేసేసుకొని ముందుగానే నేను ఆనియన్స్ అదేవిధంగా పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఎగ్ కర్రీ ఏ విధంగా చేయాలో సింపుల్గా నా స్టైల్లో మీకు చూపిస్తాను అని చెప్పాను కదా, అది కూడా చూపిస్తేసాను. వీళ్ళు మాత్రం ఇల్లు పీకి పందిరేసే విధంగా చేసేస్తుంది మా మమ్మీ. ఎన్నిసార్లు చదివిందో అది మాత్రం అట్లే ఉంటుంది, మీరేమనుకోకండి. అదేవిధంగా నేనైతే ఆనియన్స్ కట్ చేసిన కదా ఈ విధంగా నా ఫేస్ మొత్తం హెల్త్ బాగాలేదు కదా అందుకని చెప్పేసి అది అలా అయిపోయింది. ఇంకా నార్మల్గా అయితే మీకు ఎవరికైనా ఎగ్ కర్రీ కావాలంటే ఇంతకుముందు వీడియోలలో కూడా పెట్టాను. సింపుల్గా ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ వేసేసుకున్నాక అవి ఉడుకుతుండడంలో కారం పొడి ఉప్పు పసుపు వేసేసుకొని నార్మల్గా మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ వేసేసుకొని ఇలా గోల్ చేసుకొని కొట్టేసుకున్నాం అనుకో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అదేవిధంగా మొత్తము ఇంతకు ముందుకు ఎలా ఉంది ఇప్పుడైతే మొత్తం క్లీన్ చేసుకున్నాను. తను మాత్రం ఇంకా టీవీ చూస్తూ ఉంది. ఇంకా అందులో మ్యూజిక్ వస్తుందని చెప్పేసి నేను కాపీరైట్ అవుతుందని చెప్పేసి అది కూడా నేను తెచ్చేసాను. అదేవిధంగా వంట అయిపోతే సరిపోతుందా, ఇంకా పనులు మిగతా అన్నీ చేసుకోవాలని చెప్పేసి బట్టలన్నీ ప్రతి ఒక్కటి ఇంకా పిండేసుకుని వెళ్ళాను. సండే అయినా మండే అయినా పనులు ఉండాల్సిన ఉంటూనే ఉంటాయి కదా, రెస్ట్ ఉండదు కదా, అందుకని చెప్పేసి పనులన్నీ పూర్తి చేస్తాను. వాళ్ళ డాడీ వెళ్ళిపోతున్నాడని చెప్పి తను ఏడుస్తూ ఉంది. అందుకని చెప్పేసి ఏడవక మమ్మీ ఆడుకుందాం అని చెప్పేసి అదొకటి ఇదొకటి చెప్తూ ఉన్నాను. చెప్పిన తర్వాత ఈవినింగ్ లేచిన తర్వాత ఈవినింగ్ తనకు పాలు పెట్టి తను ఫ్రెష్ అప్ చేసేసి తను ఎంజాయ్ చేస్తూ తాగుతుంది. ఇంకా ఈవినింగ్ తర్వాత పని ఉంటే అది కూడా ఆ పని కూడా ఫినిష్ చేస్తాను. తను మాత్రం ఏడుస్తూ ఉంది. ఇంకా చపాతీ చేద్దాం అనుకున్నాను, హెల్త్ బాగాలేదని చెప్పేసి. నేను మొన్న హెల్త్ అసలు సరిగా లేదని చెప్పేసి ఇంకా రైస్ కూడా తినలేదని ఓపికతోటి ఇలా చేసుకుంటూ ఉన్నాను. తను మాత్రం అమ్మో నేను కూడా చేస్తాను మమ్మీ అనేటట్టుగా నా దగ్గర వచ్చి చేస్తూ ఉంది. అలా ఉంటుంది తనతోటి. ఇంకో ఇలా చేస్తుంటే ఇలా చేస్తుంది. అందుకని చెప్పేసి అది కూడా చపాతీ కూడా చేస్తూ ఉన్నాను. ఇంకా తను ఇంకా వాళ్ళ డాడీ ఇంకా మా ఆయన తీసుకొని వచ్చానని చెప్పేసి అవి కూడా సర్దామని పక్కకి పెట్టేశాను. ఒకటొకటి చేస్తూ ఓపికతో ఇలా చేస్తూ ఇంకా పెట్టుకున్నాను. చపాతీలన్నీ చేస్తున్నాక రైస్ కడిగి పొయ్యి మీద కూడా పెట్టేశాను. ఆ పని కూడా అవుతుందని చెప్పేసి అది ఉడుకుతుండగా ఇంకా కూర తీసుకొచ్చేదానికి మేమైతే తొందరగా కావాలనుకుంటే ఏం చేయాలంటే అందులో సాల్ట్ వేయాలి. నేనైతే నా హెల్త్ బాగాలేదని చెప్పేసి నాన్ వెజ్ దగ్గర నేను పక్కకు పెట్టేశాను. ఇప్పుడు తినకూడదని చెప్పేసి హెల్త్ మంచిగా అయిపోయిన తర్వాత చూసుకుందామని చెప్పేసి పక్కన పెట్టాను. అదేవిధంగా తను తెచ్చిన కూరగాయలని నేను పెట్టేసుకున్నాను. ఎందుకంటే నేను మా పాప ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి నేను మార్కెట్ అనేది వెళ్ళట్లేదు, అందుకని చెప్పేసి తనే తీసుకొని వస్తున్నాను. నాకైతే చాలా హెల్ప్ చేస్తాడు. అదేవిధంగా మీకు హస్బెండ్ ఏ విధంగా హెల్ప్ చేస్తాడో కామెంట్లో కామెంట్ చేయండి. రైస్ కూడా ఉడికిపోతుందని చెప్పేసి నేను ముందుగానే ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకుందామని చెప్పేసి పెట్టేసుకున్నాను. తను అక్కడ పెట్టేసుకున్నాను. ఇంకా అదేవిధంగా ఇవన్నీ పచ్చిమిర్చి ముందుగా, ఎందుకంటే కొన్ని కట్ చేసుకొని కొన్ని ఏమో అందులో వేసుకోవడానికి చాలా టేస్ట్ ఉంటుందని చెప్పేసి అలా చేశాను. ఇక్కడ అన్నం పంపేశాను కదా, అది కూడా ఉడికిపోయింది. అదేవిధంగా కూర చూపిద్దామని చెప్పేసి ఆనియన్ పచ్చిమిర్చి అవన్నీ వేసేసుకొని అది ఉడుకుతుండగా పసుపు అల్లం వేసేసుకున్న తర్వాత ముందుగానే మనము పెట్టుకున్నాం కదా, అది ఉప్పు వేసుకున్న వాటిని తొందరగా కావడానికి
పెట్టుకున్న అవసరమాన్ని కూడా ఇందులో వేసుకున్నాం అనుకో ఒక 2 మినిట్స్ ఇంకా మంచిగా ఫ్రై చేసేసుకొని పెట్టేసుకుంటే ఉడికిపోతుంది. అదేవిధంగా అది అవుతున్నాక ఇక్కడ మా పాప ఒగ్గు కూడా నేను రెడీ చేశాను. మీకు ఎవరికైనా కావాలనుకుంటే మల్టీగ్రెయిన్ ఒగ్గు ఏ విధంగా తయారు చేయాలో కూడా స్క్రీన్ పైన ఇచ్చాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి ప్రతి ఒక్కరు చూడండి. చాలా బాగుంటుంది, పిల్లలకు కూడా వెయిట్ గెయిన్ చాలా మంచిగా అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కూర అవుతుంటే మా పాపతో చిన్నగా నాని అమ్మమ్మ 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 మామ మళ్ళీ మామ అక్క అత్త చెల్లి బాబాయ్ పిన్ని పిన్ని కూర కూడా పెంతలో చెప్తూ ఉందండి. ఈ విధంగా డే అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.